హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. ఈ రోజు మేము ఎగ్ అండ్ మటన్ కర్రీ సండే స్పెషల్గా వండుకున్నాం. మరి మీరు ఈ సండేకి ఏం చేసుకున్నారు కామెంట్ చేసేయండి. మరి ఈ కర్రీ వండుకోవడం ఎలాగో చూసేద్దాం రండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ మసాలాలన్నీ కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో వేసి అందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 విజిల్స్ వరకు రానివ్వండి. ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక దాక తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఎగ్స్ని ఇలాగా ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఎగ్స్ డైరెక్ట్గా వేస్తారు, అలా అయితే బాగోదు. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులోకి మనం మసాలా పట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కారం అలాగే కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు పక్కన ఉడికించుకున్న మటన్ ఇందులో వేసేసుకోవాలండి. తో పాటు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడుకుతుండగా మనం ఎగ్స్ వేసుకుంటే ఎగ్ మటన్ కర్రీ రెడీ.